అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి 2024లో శివరాత్రి అంటే మహాశివరాత్రి అనేది ఎప్పుడు వచ్చింది? అయితే ముఖ్యంగా మనము పూజ అనేది చేయాలి. దాంతోపాటుగా ఉపవాసం అనేది ఉంటాం. అయితే ఉపవాసం అనేది తిరిగి ఎప్పుడు విరమణ చేయాలి? దాంతోపాటుగా 4 జాములలో లింగోద్భవంలో స్వామి మనకి లింగోద్భవము ఉన్నప్పుడు మనము 4 జాములలో పూజ అనేది చేయాలి. అయితే ఆ పూజ ప్రహార పూజ అని కూడా అంటారండి. ఆ ప్రహార పూజ సమయాలు, దాంతోపాటుగా పూజ చేయవలసిన నిశ్చిత కాలము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. మనం ముందుగా తిథి విషయం చూసుకున్నట్లయితే మార్చి నెలలో మాఘమాసంలో మనకి అయితే కృష్ణపక్షంలో అయితే వస్తుందండి. త్రయోదశి తిథిలో ఉన్నప్పుడు మనము పూజ అనేది చేసుకోవాలి. అయితే ఎప్పుడు అన్నది విషయానికి వస్తే గురువారం మార్చి 7 రాత్రి 10:18 త్రయోదశి తిథి ప్రారంభమై మార్చి 8 రాత్రి 8:12 వరకు శుక్రవారం రోజున ముగుస్తుంది. ఈ త్రయోదశి తిథి అనేది మనకి సూర్యోదయ కాల సమయంలో ఉదయం పూటన ఉంది కాబట్టి మనకి మార్చి 8 శుక్రవారం రోజున మనము శివరాత్రి అంటే మహాశివరాత్రి అయితే జరుపుకోవాలి. అయితే మనం ఉదయం రోజున పూజలో సంకల్పం అనేది చెప్పుకోవాలి. అప్పుడు మనం ఈ విధంగా చెప్పుకోవాలి. జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్బాధే శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే కృష్ణ త్రయోదశి తిథౌ కృష్ణ శుక్రవాసరే శ్రవణ నక్షత్ర శుభ నక్షత్రే శుభయోగనే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు మనము 4 ప్రహార అంటే జాములలో చేయవలసిన పూజా సమయాలు, అలాగే ఏ జాములో ఏ అభిషేకంతో ద్రవించి మనము పూజ అనేది చేసుకోవాలి, ఏ పుష్పాలతో అర్చించాలనేది చూద్దాం. మనకి మార్చి 8 శుక్రవారం 2024లో మహాశివరాత్రి అయితే రాబోతుంది కదండి. మనము స్వామికి నిశిత కాల పూజ సమయం అనేది మార్చి 9 అంటే మార్చి 8 శుక్రవారం అర్ధరాత్రి అంటారు కదండి. అప్పుడు మార్చి 9 లెక్కకే వస్తుంది. అప్పుడు 12:07 అర్ధరాత్రి నుంచి 12:56 లోపు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మొదటి ప్రహార పూజా సమయం మార్చి 8 సాయంత్రం 5:25 నుంచి 9:28 వరకు. మనకి ఈ తొలి జాములో పాలతో స్వామిని అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. రెండవ ప్రహార పూజా సమయం మార్చి 8 రాత్రి 9:29 ప్రారంభమై 12:31 వరకు అర్ధరాత్రి మనకి ముగుస్తుంది. ఈ రెండవ జాములో స్వామిని పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజించాలి. మూడవ ప్రహార పూజా సమయం 12:31 అర్ధరాత్రి ప్రారంభమై తెల్లవారుజామున 3:34 వరకు మార్చి 9న ముగుస్తుంది. ఈ మూడవ జాములో మనము స్వామిని నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజించాలి. నాలుగవ ప్రహార పూజా సమయం 3:34 నుంచి 6:37 మనకి ఉదయం 9 గంటల మనకి మార్చి 9న అయితే ముగుస్తుంది. ఈ నాలుగవ జాములో స్వామిని తేనెతో అభిషేకం చేసి నీలం రంగు పువ్వులతో అంటే నీలం కమలాలు కానీ నీలిరంగు శంకు పువ్వులతో కానీ స్వామిని అర్చించాలి. ఇలా ఈ 4 జాములలో కుదరని వాళ్ళు కనీసం ఈ జాములోనైనా పూజ స్వామికి అభిషేకం అనేది చెయ్యాలి. శివుడు అభిషేక ప్రియుడు. కాసిని గంగ నీళ్లు పోస్తే కూడా చాలా సంతోషపడతాడు. కాబట్టి మీరు ఇలా చేయలేని వాళ్ళు కనీసం ఈ సమయంలోనైనా స్వామిని లింగోద్భవ రూపములో అభిషేకించి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. మరి మనం ఈ మార్చి 8న ఉపవాసం అయితే ఉంటాం. కొందరు ఉపవాసం అనేది రాత్రి వరకు ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం అనేది వీడుతారు. అలాంటి వారు మీరు మార్చి 8న 8:12 తర్వాత ఉపవాసం అనేది వీడవచ్చు. లేదు మేము రాత్రంతా జాగరణ ఉండి పూజ చేసుకొని చతుర్దశి తిథి ఉన్నప్పుడు మేము ఉపవాసం విరమిస్తాము అన్నవాళ్ళు మార్చి 9 ఉదయం 6:37 వరకు
నుంచి 3:29 లోపు శనివారం మీరు ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చు. అలాగే మార్చి 9 రోజున మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం కానీ లేకుంటే శివాలయంలో శివుడి యొక్క దర్శనం చేసుకొని మీరు భోజనం అనేది చేయాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ, శంభో శంకర.